హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మాధురి. నాకు మీ అందరి సపోర్ట్తో చాలా ధైర్యంగా ఉంది. ఇదే సపోర్ట్తో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. కానీ ఈరోజు కొంచెం హెల్త్ మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. క్లాట్ కొంచెం ఎక్కువయ్యి కొంచెం క్లాట్ బ్లీడ్ అవుతుంది. డాక్టర్ స్ట్రెస్ తీసుకోమన్నారు. మాట్లాడలేకపోతున్నాను. సో కొద్ది రోజులు సోషల్ మీడియాకి దూరంగా ఉందాం అనుకుంటున్నాను. మళ్ళీ 10 days తర్వాత లైవ్కి వస్తాను. మీ అందరితో మాట్లాడతాను. నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. రాత్రి ఎందుకో ఒక 10 మంది కుర్రోళ్ళు బైక్ మీద వెళ్తుంటే దువ్వాడు శ్రీధర్ తాలూకు డ్రైవర్ హేమాచలం అనే వ్యక్తి వెనకాల ఫాలో అవుతున్నప్పుడు నేను సిఐ గారికి చెప్పాను, సార్ ఇక్కడ ఏదో సంథింగ్ జరుగుతుంది, ప్రాబ్లము, ఎవరో వస్తున్నారు వెళ్తున్నారు అనేది నేను ఒక అనుమానం అయితే పోలీసులకు మాత్రం చెప్పడం జరిగింది. నాకు మార్నింగ్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే రాత్రి 2 గంటలకు ఆవిడ ఇంట్లో ఎంటర్ అయిందని, ఇంట్లో ఉందని మీకు ఎవరు చెప్పారు మేడం? నాకు వేరే వ్యక్తుల ద్వారా తెలిసిందండి. ప్లస్ తెలిసినప్పుడు కూడా నేను నమ్మలేదు. కానీ వీడియో రిలీజ్ చేసింది. వీడియో రిలీజ్ చేసి నేను 10 రోజులు నాకు హెల్త్ ప్రాబ్లమ్ అని చెప్పి స్విచ్ ఆఫ్ చేసింది. హెల్త్ ప్రాబ్లం అయితే స్విచ్ ఆఫ్ చేయవలసిన అవసరం లేదండి. ఎందుకంటే మొన్న అపోలోలో అంత చక్కగా ఆవిడ హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత కూడా ఆవిడ ఎన్నో రకాలుగా వీడియోస్ తయారు చేసి బయటికి రిలీజ్ చేసింది. ఆవిడ మా ఇంట్లోకి వచ్చే సెల్ స్విచ్ ఆఫ్ చేసింది అనేది మా అనుమానం. పోలీసులకు కూడా మాకు ఇక్కడ మేము పడుకుంటున్నాం ఈ కార్ షెడ్లో. మరి శ్రీని గారు నేర్నున్నారు. శ్రీని గారికి ఏం జరిగినాయి యాజ్ ఎ వైఫ్, ఆయన చిల్డ్రన్గా ఎఫెక్ట్ అయింది ఫస్ట్ మేమేనండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసు మా సెక్యూరిటీ అలాగిచ్చినప్పటికి కూడా అక్కడ ఆయనకి ఏం జరిగినా అది ఏ రకంగా టర్న్ అయినే ప్రాబ్లం ఫేస్ చేసింది మేమే. కాబట్టి దయచేసి ఇమీడియట్గా హౌస్ని చెక్ చేసి శ్రీని గారితో పాటు మాకు కూడా ఎలాంటి ప్రమాదాలు లేకుండా అన్ని రకాలుగా కూడా ప్రొటెక్షన్ ఇవ్వమని నేను మీడియా ద్వారా పోలీసులకు తెలియజేస్తున్నానండి.